మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండునుగాక. అందరూ బాగున్నారు కాదు, అందరూ బాగున్నారని, అందరూ బాగుండాలని ప్రతిరోజు కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దైవస్వర సందేశాలను ఆలకిస్తున్నటువంటి వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన యొక్క ఆ టాపిక్లోనికి మనం వెళ్దాం. ఈరోజు మందిరం మానం మనం మారం. అర్థమైంది అనుకుంటాను. మందిరం మానం మనం మారం. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే మందిరాలకి వచ్చే జనంలో తక్కువేం లేరు, కానీ విపరీతంగా మందిరాలకు వస్తున్నారు. మందిరాలు ఎక్కడ చూసినా కూడా నిండిపోతున్నాయి, కానీ మందిరంలోకి వచ్చినటువంటి బిడ్డలు మారేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. చాలామంది అన్ని క్రమాల్లో పాల్గొంటారు. అన్ని క్రమాల్లో వాక్యం వినటానికి, ఆరాధనకి, పాటలు పాడటానికి, కానుకలు ఇవ్వటానికి, భోజనాలు పెట్టడానికి, పలహారాలు తీసుకురావడానికి అన్నిటిలో పాల్గొంటారు, కానీ మారు మనసు పొందట్లేదు మందిరానికి వచ్చినటువంటి వారు. ఏంటి కారణం అంటే ఎన్నో సాకులు చెప్తా ఉన్నారు. ఇంకా ఎన్నో సాకులు చెప్తా ఉన్నారు. అంటే మందిరానికి వస్తాం, మందిరం మానరు, కానీ అలాగే మారు మనసు లేనటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈరోజున ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. చూద్దాం ఒకసారి. పరిశుద్ధ పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయము 51వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరం కూడా మార్పు పొందుదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యొక్క చక్కని మాట మనకేం తెలియపరుస్తుందంటే, కొంతమంది నిద్రిస్తారు, కొంతమంది నిద్రించకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కడబోరం మ్రోగగానే అందరూ కూడా రెప్పపాటులో మార్పు చెందుతారు, మహిమ శరీరాలు ధరిస్తారు. పక్షులు గూళ్ళకు కనుక ఎలాగైతే వెళ్ళిపోతాయో అలాగా ఈ యొక్క మట్టి దేహాన్ని విడిచి మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం ఎదురేగేటటువంటి పరిస్థితి అయితే మనకుంది. మరి రెప్పపాటులో జరిగేటటువంటి ఈ యొక్క చక్కని సన్నివేశంలో, ఈ చక్కని సందర్భంలో ఎంతమంది మారు మనసు పొందున్నారు? ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆయనతో కూడా ఉండాలి అని అంటే, ఆయనతో పాలి భాగస్తులు కావాలి అని అంటే ఖచ్చితంగా రక్షణ అనేది చాలా అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి వస్తే ఏంటి లాభం? మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళందరికీ భోజన కార్యక్రమాలు చేస్తే ఏంటి లాభం? నువ్వు మారు మనసు, రక్షణ లేకుండా. మంచి పనులు మంచివే, కానీ నిన్ను పరలోకానికి చేర్చేటటువంటి మార్గం ఏదుందో దాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. మందిరానికి వస్తున్నటువంటి వారి కోసమే మాట్లాడుతున్నటువంటి మాట ఈ రోజున. నువ్వు తప్పకుండా మందిరానికి వెళ్తుండొచ్చు, కానీ రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, ప్రభు బల్లలో పాల్గొనకుండా ఎలాగ నువ్వు పరలోక రాజ్యం చేరగలుగుతావు? కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి చక్కని అవకాశంలో నువ్వు చేయవలసింది ఏంటంటే అల్లవాటు భక్తిని మానేసి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు రక్షించబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందుకోసమే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ మాట చెప్పబడింది. ఏంటంటే, అప్పుడు ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి మాట ఇక్కడ కనబడుతుంది మనకి. అప్పుడు జబదాయి కుమారుల తల్లి కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున, ఒకడు ఎడమవైపున కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అడిగాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవునితో సహవాసం చేస్తున్న, యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సహోదరుల యొక్క తల్లి వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతుంది, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకడు కూర్చోవడానికి సెలవు ఇమ్మని అడుగుతుంది. కాలాలు, సమయాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. కుడి పక్కన, ఎడం పక్కన కూర్చొని అధికారం చేయడానికి కాదు, ఆయన మహిమలో మనం నిలబడి ఆయన ఆరాధించి ఆయన గణపరచడానికి దైవరాజ్యంలోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం. అక్కడ అధికారం చేయడానికి లేదు, ఒకే ఒక్క సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద నజరేడైనటువంటి యేసుక్రీస్తు వారు కూర్చుంటారు. ఆయనతో కలిసి మనమందరము కూడా ఆరాధించడానికి, ఆయనతో కలిసి జీవనం సాగించడానికి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఇంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆ స్థలంలోనికి వెళ్తానికి నీ ఎప్పుడు ఎలాగ నువ్వు వెళ్ళగలుగుతావు? కనుక నీకు ఒక్కటే కొద్దువ అన్నాడు. ఒక్కటే కొద్దువ.
ఏంటంటే నీవు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి మార్పు చెంది మారు మనసు పొంది రక్షించబడి బాప్తిజం తీసుకొని బల్లలో చేవేస్తే ఆయనలో నీవు ఉంటావు, నీలో ఆయన ఉంటాడు. ఇది కదా కావాల్సింది. కనుక నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా నువ్వు బాప్తిజం లేకపోతే ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడేటటువంటి పరిస్థితి అయితే ఉండదు, విడవబడతావు. కనుక ఈ యొక్క సంవత్సరమైన నువ్వు ఆలోచన చేసుకొని ఈ గడియల్లో దేవుని సన్నిధిలో రక్షించబడటానికి ఆలోచన కలిగి ఉండి తప్పనిసరిగా రక్షించబడతావని నేను కోరుకుంటూ నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, మీ వందనాలు, స్తోత్రాలు. దయాళుడవు, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నా తండ్రి, మాకు మంచి మారు మనసును మీరు అనుగ్రహించండి తండ్రి. మందిరాలు మానరు కానీ మార్పు లేని జీవితంతో ఎంతకాలం నా ప్రభువా నీ బిడ్డలు ఉంటారు. అయ్యా, వారిని మీరు దర్శించండి, వారికి మారు మనసును దయచేయండి. నీ సన్నిధిలో విలువ కలిగినటువంటి బిడ్డలుగా నిలబడటానికి కృప చూపించి వాయిదాలు వేయక తక్షణమే రక్షించబడి నీ సన్నిధిలో నీ సాక్షులుగా నిలవటానికి కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని అందరూ దీవించినగాక. ఖచ్చితంగా మీరు రక్షణలోకి రావాలని ప్రార్థిస్తాను, కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.